ముందుకు పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే తయారైంది పాపం రైతన్నల పరిస్థితి. ఆరుగాలం కష్టం చేసి రైతన్నలు వండించిన పంటను కొనేటోళ్ళు లేక పాపం కన్నమ్మ కష్టాలు సీతమ్మ శరలు పడుతుర్రు. కళ్ళాలలో పోసిన ధాన్యం కొనే దిక్కులేక చెడగొట్టు వానలకు తడిసి ముద్దలైతున్నాయని ఓ రోకు రైతులు ఇంకో రోకు ఎగస్ పార్టీలు సర్కారోళ్లను పొట్టు సాపిస్తుర్రు. పోయిన 10 ఏళ్లు కార్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఓ రోకు షై పార్టీలు ఇంకో రోకు పువ్వు పార్టీలు ఏం చేసిర్రు అని ఎత్తులు పెట్టిర్రు. ఇప్పుడు షై పార్టీలు అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏం చేసిర్రు, పంట నష్టం ఎప్పుడు ఇస్తారు, తడిసినోట్లను ఎప్పుడు కొంటారని ఓ రోకు పువ్వు పార్టీలు ఇంకో రోకు కార్ పార్టీలు గజ్జగట్టినట్టే చేస్తున్నారు. రుణమాఫీ జరిగిందా? జరగలేదు. పోనీ కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? కింటాలకు 500 బోనస్ అన్నాడు. నిన్న సాగు కబురు చల్లగా చెప్పిండు. ఏమని చెప్పిండు? సన్నవాడ్లు వండిస్తేనే బోనస్. గింత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వాడ్లు, ఇప్పుడేమో కొన్ని వాడ్లు. ఇగో ఇట్ట ఇస్తామన్న 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చిర్రు. రైతు రుణమాఫీలకు రంగు రూపు లేదు. 100 రోజులలో ఇస్తామని ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంటుర్రని సర్కారు వాళ్ళను పొట్టు సాపిస్తున్నారు. అంతేకాదు, నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు నమ్మి ఓటేసిన రైతులకు అరిచేతుల వైకుంఠం చూపెట్టిరు అనుకుంటా ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇక ఇదిట్టుంటే ఇటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకుంటుర్రు. ఇదే ముచ్చట మీద పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. ఇగో ఇట్ట ఎవరు మాట్లాడినా ఒకటే ముచ్చట, సర్కారోళ్ళు రైతులను గాంటలేరు, ఓట్లు కొంటలేరు, గిట్టుబాటు ధర ఇస్తలేరు, 2 లక్షల రుణమాఫీ చేస్తలేరు, తడిసి నోట్లను కొంటలేరు. ఇగో ఈ ఏం ముచ్చట్లు ఏడికి పోయినా కచ్చగట్టినట్టే ఓ రోజు పువ్వు పార్టీలు ఇంకో రోజు కార్ పార్టీలు కాళ్ళ గజ్జలు కట్టుకున్నట్టే పొట్టు సాపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళను. మరి చూడాలే దీని మీద అధికార పార్టీలు ఏం మాట్లాడతారు, రైతులకు ఎట్ట న్యాయం చేస్తారు అనేది రేపు